ఫైనల్లీ కేరళలో ఉన్న వాగమాన్ టౌన్ కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ క్లైమేట్ ఎంత బాగుందో. ఎటు చూసినా కూడా టీ ఎస్టేట్స్, వాటర్ ఫాల్స్, ఇంకా ఎంతో చల్లని వాతావరణము. దాంతో పాటు హిల్ స్టేషన్స్. అసలు మేము ముఖ్యంగా 800 మీటర్లు పైకి వచ్చాము. చూస్తున్నారు కదా హిల్ స్టేషన్ బ్యాగ్లు వెళ్ళిపోతున్నాయి. ఇట్లా ఎంతో ఫన్ గా ఉంది. చూద్దాం, ఇక్కడ ఎన్నో అడ్వెంచర్స్ ఉన్నాయి. ఏదో గ్లాస్ బ్రిడ్జ్ ఉందంట, బోటింగ్ ఉందంట, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇప్పుడే ఇక్కడ ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చాము. వాటర్ కొంచెం చూడటానికి తేడాగా ఉన్నాయి. ఈ వాటర్ మీరు ఎక్కడైనా చూసినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, చూస్తున్నారు కదా మొత్తం పింక్ కలర్ లో ఉంది. స్మెల్ వచ్చేసి కొంచెం లవంగము, ఇంకా అట్లా ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుంది. రోజ్ అంటున్నారు ఒకళ్ళు. సరే, ఏదైతే అది టేస్ట్ చేస్తారు. నార్మల్ గానే ఉంది, నార్మల్ వాటర్ లానే ఉన్నాయి. చూద్దాం. ఫ్రైడ్ రైస్, ఇంకా పన్నీర్ బటర్ మసాలా, చికెన్, అవి ఇవి ఏవో చెప్పారు. అన్ని వచ్చాక చూసి టేస్ట్. సో నేను చెప్పినట్లే మనం వచ్చిన టౌన్ లో చాలా అడ్వెంచర్ స్పాట్స్ అయితే ఉన్నాయండి. వాటిలో ఒక స్పాట్ అయిన బోటింగ్ అయితే ఫస్ట్ మనం వచ్చాము. చూస్తున్నారు కదా అవన్నీ కూడా టీ ఎస్టేట్స్ అన్నమాట. లేక్ మధ్యలో నుంచి మనం బోటింగ్ చేసుకుంటూ వెళ్ళబోతున్నాము. సైక్లింగ్ బోట్. మన ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి ఏమో కర్రలతో ఇట్లా ఇట్లా అంటారు కదా, దాన్ని ఏంట్రా ఏదో అంటారు, సంథింగ్ ఏదో ఆ బోట్ లో వెళ్తున్నారు. మనం ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఓవర్టేక్ చేసి వాళ్ళని కూడా చూపిస్తాను. మొత్తం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటది ఏంటి అనేది నేనైతే చాలా ఎక్సైట్ గా ఉన్నాను. వెళ్దాం పదండి. సో చూస్తున్నారు కదండి మన వాళ్ళు ఆ కర్రలతో నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు సరదా సరదాగా. సరే, ఇప్పుడు మనది కూడా రెడీ అయింది. సో చూస్తున్నారు కదండి. ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ అదంతా టీ ఎస్టేట్, ఇది లేక్. సో దీనికి టీ లేక్ అని పేరు వచ్చిందంట. సో మన లోకేష్ ఏమో లివర్ పట్టుకుని హ్యాండ్లింగ్ చేస్తున్నాడు స్టీరింగ్ ని. రేవంత్, నేను సైక్లింగ్ చేస్తున్నాము. ఎంతో అద్భుతంగా, ఎంతో అద్భుతం. వావ్ వావ్. చూడండి రిసార్ట్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి మన మోహన్ అండ్ జోసఫ్. ఒక్క మాటలో చెప్పాలంటే పొద్దున్న దిగినమ్మటే చూసిన లొకేషన్లు ఇప్పుడు వచ్చిన లొకేషన్ కానీ గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకంటారు? ఈ ట్యాగ్ ఎందుకు ఉందా ఈ కేరళకి? నాకు ఈ రోజు ఇంత వర్త్ ఇత్త అనిపించింది. నిజంగా చూస్తే ఆ గాడ్స్ ఓన్ కంట్రీ అనేది దీనికే, ఇంక దేనికి రాదు. మన ఫారెన్ కి వెళ్ళినా కానీ ఈ ఫీల్ రాదు. మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఇప్పుడు కెమెరాలో చూపించినా, మీరు ఈ వ్లాగ్ లో చూసినా మీకు అర్థం కాదు. లైఫ్ లో ఒక్కసారన్నా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు టైం ఇప్పుడు ఎంత అయింది? జస్ట్ 5:20 అయింది. ఆ కనిపించేదంతా ఫాగ్ అనుకుంటున్నారా? కాదు, మబ్బులు. మేమంతా కొండ పైకి వచ్చేసాము. వాడిని చూపి ఒకసారి ఇటు తిప్పేసి కదా. వాడు జోసఫ్, వాడు నేను చేసింది వీళ్ళది పెడలింగ్, మాది పెడలింగ్ కూడా కాదు. అది నార్మల్ గా పుష్ చేసుకుంటూ వెళ్ళడమే. అది ఎటు తిప్పితే ఇటు తిరిగితే కూడా మాకు తెలియదు. ఇప్పుడు చెప్పు, ఈ గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకంటారు చెప్పు? నిజంగా వర్తియా? ఇది అంతా మా దేవుడు ఉన్న మహిమ. ఇక్కడ మీరు చూడొచ్చు, మాక్సిమం మా దేవుడు కృప కనపడుతుంది. మేము బయట స్టేట్ లో చాలా ఇది మమ్మల్ని బాగా తొక్కేశారు, కానీ ఇక్కడ మేము విజృంభించుకునే టైం. ఎందుకంటే ఇది ఎక్కడ చూసిన పచ్చతనంలో కూడా మా దేవుడు కనపడుతున్నాడు. జేఏసీ, జై జై జేఏసీ. ఇక్కడ కేరళలో ఉన్న ఒక చర్చ్ కి అయితే వచ్చాము. చాలా పెద్ద చర్చ్ ఉంది, చూస్తున్నారు కదా, చాలా పెద్దది. మరి ఇక్కడ ఇది ఏ ఆనవాయితీయో నాకు తెలియదు. చర్చ్ లో కూడా గజస్తంభం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. గజస్తంభంతో పాటు ఇక్కడ ఒక శిల కూడా ఉంది. ఇట్లా ఇది దీని హిస్టరీ ఏంటి, ఎట్లా ఏంటి మొత్తం అనేది కూడా మాకు మన జోసఫ్ గారు ఉన్నాడు కాబట్టి జోసఫ్ గారు డీటెయిల్గా చదువుతున్నాడండి. అండ్ ఫైనల్లీ ఈ రోజు వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. రేపు కాలేజ్ లో